ఇలాంటి గోల్డెన్ డేస్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. మగవులతో పాటు మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బంగారంపై సుంకం తగ్గించడం, అందులోనూ పసిడి ధరలు భారీగా తగ్గేట్టు నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు. కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే కేంద్రానికే భారం. అయినా సరే నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఎందుకని ఇంత సాహసం? జనంతో బంగారం కొనిపించాలనే టార్గెట్ వెనుక అసలు రీజన్స్ ఏంటి? తరుణికి ఈ తరుణం మళ్లీ రాధిక. కొండ దిగుతోన్న కనకం. ఇప్పుడు తగ్గింది కొంతే, మున్ముందు మరింత తగ్గుదల. బంగారం ధర తగ్గుతోందట వదినా, ఈ ఒక్క మాట చాలు మగువుల మోము మెరిసిపోవడానికి. అసలు ఆనందం వెలకట్టలేంది. ఇంటాయన జేబుకు చిల్లుపడ్డం తర్వాత సంగతి. ముందైతే కొనేద్దాం అనే అనుకుంటారు. తరుగుటయే ఎరుంగని అన్నట్టు పెరగడమే తప్ప తగ్గడం అన్నదే తనకు తెలియదన్నట్టుగా పెరుగుతూ పోతోంది పసిడి. 10 గ్రాముల బంగారం 30,000 దాటిన తర్వాత యమ్మ స్పీడ్ అందుకుంది. చూస్తుండగానే 50,000 దాటేసింది. త్వరపడి పట్టుకునేలోపే 75,000కు పెరిగి కూర్చుంది. ఇంకే ఉంది, కనకం పొయలు లకారానికి పోయినా ఆశ్చర్యం లేదన్నట్టుగా మెంటల్ గా ఫిక్స్ చేస్తూ వెళ్లిపోతోంది. సరిగ్గా అలాంటి సమయంలో పుత్తడి బొమ్మను కిందకు దింపి మధ్యతరగతి చేతికి అందించారు నిర్మలమ్మ. బంగారం ధర దాదాపుగా 6.5 లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర 6,20,000 తగ్గింది. కారణం బడ్జెట్లో బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడమే. ఇన్నాళ్లు పసిడిపై సుంకం భారం 15% ఉండేది. దీన్ని 6%కి తగ్గించారు. అలా తగ్గించారో లేదో 10 గ్రాముల బంగారం ధర రమారమి 4,000 రూపాయలు తగ్గింది. ఓ 4,000ఏనా అనుకోకండి, ఇది ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎలా తగ్గుతుందో చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కంటే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, బంగారు నగలు కొనుక్కునే సమయానికి ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9% ధర తగ్గబోతోంది. 1,00,000 పెట్టి నగ కొనాలనుకుంటే అది అటు ఇటుగా 90,000కే దక్కుతుంది. సో బంగారు ఆభరణాల ధరలు బాగా తగ్గుతాయంటున్నారు గోల్డ్ షాప్ ఓనర్లు. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ మధ్యతరగతి వాళ్లు దూరంగా జరుగుతూ వచ్చారు. చాలా మంది గోల్డ్ షాపులో అడుగు పెట్టడానికే భయపడ్డారు. సుంకం 6%కి తగ్గించడంతో ధైర్యం చేస్తున్నారు. ఒక నగ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలాగో రేటు తగ్గింది కదా అని 2 నగలు తీసుకుంటున్నారు. ఐ థింక్ బికాస్ ఆఫ్ అది ఫినాన్షియల్లీ సెట్ చేస్తున్నారు కదా బడ్జెట్ 2024, సో దానివల్ల తగ్గిందని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ 2 days వరకు కూడా కంటిన్యూ అవుతుందని. సో వీఆర్ ఎక్సైటెడ్ ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కొనొచ్చని. అంటే ఏం కొనడానికి వచ్చారు? బ్యాంగిల్స్ అండ్ హారం. బ్యాంగిల్స్ అయిపోయింది, ఎక్కువ ఉంటే ఓన్లీ బ్యాంగిల్స్ కొంటున్నానేమో, ఇప్పుడు తక్కువైంది కదా హారం కూడా యాడ్ చేసేస్తున్నాం. మొన్నటిదాకా గోల్డ్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉండే కదా, ఇప్పుడు కొంచెం గోల్డ్ రేట్ తగ్గింది. సో అందుకని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక మమ్మీకి కూడా ఒక గిఫ్ట్ చేసినట్టు ఉంటుంది, సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుంది కదా అని వచ్చాము. అసలే పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. గణేష్ చతుర్థి నుంచి పండగలు కూడా మొదలవుతాయి. సో రానున్న రోజుల్లో బంగారం వ్యాపారం 30% పెరుగుతుందని బులియన్ మార్కెట్ అంచనా వేస్తోంది. మంచి పరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక గత 6 నెలల నుంచి వ్యాపారస్తులంతా కూడా అండ్ కస్టమర్స్ కూడా చాలా మందసకంగా నడుస్తున్న బిజినెస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఈ పాజిటివ్ వైబ్రేషన్ని మనం చూసుకున్నట్టయితే మళ్ళీ పూర్వ వైభవాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇంకా దాదాపుగా 30% బిజినెస్ కూడా పెరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా బంగారం లాంటి అవకాశం ఇది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఇలాంటి తగ్గింపు చూసాం. అది కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. వెంటనే ట్యాక్స్ పెంచారు. ఇన్నాళ్ల తర్వాత కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. సో ఇలా 4,000 వరకు బంగారం ధర తగ్గడం అనేది ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడలేదు. ఏంటంటే ఇప్పుడు మనం బంగారం అనేది ఈ స్మగ్లింగ్ గోల్డ్ని కట్టడి చేయడానికే ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దుబాయ్లో చూసుకున్నట్టయితే ఇక్కడికి కస్టమ్స్ డ్యూటీ దాదాపు 7,000 రూపాయలు మనకు వేరియేషన్లో ఉంది. అయితే చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒక 100 grams వరకు తీసుకోవచ్చు. బట్ ఎన్నో రకాలుగా మనం రోజు న్యూస్లలో చూస్తున్నాం, ఎయిర్పోర్ట్లలో పట్టుబడుతున్న ఇన్ని బిస్కెట్స్, ఇన్ని కేజీస్ బంగారం అని. అయితే ఆ వ్యాపారానికి చెక్ పెట్టడానికి ఒక రకంగా కస్టమర్స్కి కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి భారతీయులు కూడా ఒక ఎంకరేజ్ చేయడానికి గురించి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుందని మనం చెప్పొచ్చు. దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు అండి. ఇంతకీ బంగారంపై 15% ఉన్న సుంకాన్ని 6%కి ఎందుకు తగ్గించారు? ట్యాక్స్ తగ్గించుంటే కస్టమర్లకు పెద్దగా బెనిఫిట్ ఉండేది కాదేమో. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల ఆ భారాన్ని కేంద్రమే మోయాల్సి వస్తుంది. అయినా సరే
ఎందుకని ఏకంగా 9% సుంకం తగ్గించినట్టు? కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానం అయితే స్మగ్లింగ్ ను అరికట్టడానికి అని. ఇది నిజమే. గోల్డ్ స్మగ్లింగ్ ను తగ్గిస్తే ఆటోమేటిక్ గా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అది ప్రభుత్వానికి లాభం. సపోజ్ ఇండియాలో కంటే దుబాయ్లోనే కస్టమ్స్ డ్యూటీ 7,000 తక్కువ. దీంతో అక్కడే బంగారం కొని ఒంటి మీద నగలు వేసుకుని రావడమో మరో రూపంలో స్మగ్లింగ్ చేయడమో జరుగుతోంది. ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే దుబాయ్లో అయినా ఇండియాలో అయినా దాదాపుగా అదే రేటు ఉంటుంది. కాబట్టి ఇక స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డం ఎందుకు, అదేదో ఇండియాలోనే కొనుక్కుందాం అనే ఆలోచన వస్తుంది. అంటే ఆ 6% కస్టమ్స్ డ్యూటీ ఏదో ఇక్కడే కట్టి బంగారం కొంటారు. అది భారత ప్రభుత్వానికి లాభం. ఇలా ట్యాక్స్ డ్యూటీస్ జరగడం అన్నది ఒక్కసారి జరిగింది ఇంతకుముందు. ఐ థింక్ సమ్ 5-6 years బ్యాక్ ఒకసారి జరిగింది ఇలాగా. జరిగిన తర్వాత మళ్ళీ 3 monthsకి 2 monthsకి మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. చేసి ట్యాక్సేషన్ పెంచారు. పెంచి దగ్గర నుంచి మళ్ళీ పెరగడం మొదలెట్టింది ధర. ఇప్పుడు మళ్ళీ తగ్గించారు. 50% ట్యాక్సేషన్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు అరౌండ్ 6% ఉంది కస్టమ్స్ డ్యూటీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకందరికీ కూడా ట్యాక్స్ తక్కువ పడుతుంది కాబట్టి ఆ బెనిఫిట్ కస్టమర్స్కి ఇస్తున్నారు. ఇది మళ్ళీ రేపు పొద్దున గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకొని పెంచితే మళ్ళీ టు దట్ ఎక్స్టెంట్ ఏదైతే ట్యాక్సేషన్ ఉందో దాన్ని ఏమంటారు, ఆ భారం అంతా కూడా మళ్ళీ మనం కస్టమర్స్ మీద వేయాల్సి ఉంటుంది. బంగారంపై సుంకం తగ్గించడానికి ఇక్కడ మరో రీజన్ కూడా ఉంది. కరోనా తర్వాత జనం డబ్బులు దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా సరే కొనుగోళ్ల శక్తి ఉన్నప్పుడే ఆ దేశం ముందుకు వెళ్తుంది. జనంతో ఖర్చు పెట్టించినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఏసీ కొనుక్కోండి అని రేట్లు తగ్గిస్తే ఎవరు కొనరు. బంగారం రేట్లు తగ్గుతాయని చెప్పండి, 10,000 25,000 ఎంతో కొంత బంగారం వస్తుంది కదా అని కొనేస్తారంతే. మన దేశంలో బంగారం అంత సెంటిమెంట్ వస్తువు మరేదీ లేదు. సో గల్లా పెట్టెల్లో పోపుల డబ్బుల్లో దాచుకునే డబ్బంతా మార్కెట్లోకి వచ్చేస్తుంది. అలా మార్కెట్లోకి డబ్బు రావడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ఇండియాలో ఉత్పత్తి అయ్యే బంగారం చాలా చాలా తక్కువ. అందుకే విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది భారత్. అయితే బంగారం దిగుమతి చేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే విదేశాల నుంచి కొనే బంగారానికి డాలర్లలో చెల్లింపులు చేయాలి. ఉన్న డాలర్లన్నీ బంగారానికి ఖర్చు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది కాదు. అయినా సరే ఓ స్టెప్ తీసుకుంది కేంద్రం. సుంకం తగ్గించడం వల్ల డిమాండ్ పెరిగి బంగారం దిగుమతులు పెరుగుతాయన్న విషయం తెలుసు. ఇది తెలిసినా సరే సుంకం తగ్గించింది కేంద్రం. కారణం బంగారు ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయన్న ఆశే. ఆశ కాదు, నిజం కూడా. బంగారు ఆభరణాల ఎగుమతుల్లో ఇండియా కూడా టాప్ 3 ప్లేస్లో ఉంది. బంగారు ఆభరణాలు ఎగుమతి చేయడం వల్ల మనకే డాలర్స్ వస్తాయి. పైగా ఇప్పట్లో క్రూడ్ ఆయిల్ భారం పెరిగే అవకాశం కనిపించడం లేదు. రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ వస్తున్నందున ఫారెక్స్ రిజర్వ్స్ కు వచ్చిన భయమేమీ లేదు. సో గోల్డ్ దిగుమతులు పెరిగినా సరే వచ్చిన ఇబ్బందేం లేదు. ఇవన్నీ ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం బంగారంపై సుంకం తగ్గించింది. చివరిగా ఒక మాట, వీలైతే బంగారం కొనడానికి త్వరపడ్డమే మంచిది. ఆలస్యమైతే ట్యాక్స్ పెంచడమో డ్యూటీ పెంచడమో చేయొచ్చు. గతంలో అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆలస్యం అమృతం విషం